ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీని చేయాలనే ఆదేశాలని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అలాగే బెడ్ రిడెన్ పెన్షన్లు అది ఏదైతే 2000 ఉన్నది, 3000 ఉన్నది, 4000 చేయడం, 4000ది 6000 చేయడం, 6000 కాకుండా 15000 చేయడం కూడా మనం చూసాం. అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన అందరూ కూడా చూస్తా ఉన్నాం. ఒకవేళ 1వ తేదీన పండగ వచ్చినా, ఆదివారం వచ్చినా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలనే ఆదేశాల ప్రకారంగా కూడా ఈ రోజు ఒక చిత్తశుద్ధితో, ఒక జవాబుదారీ పరిపాలనతో ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాల్లో వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తూ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు తీర్చగలిగితే వెంటనే అక్కడి సమస్యలు అక్కడే తీర్చడము జరిగి ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ప్రజలు, వృద్ధాప్యులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా అంటే గతంలో 2 రోజులు పెన్షన్, 6 రోజులు పెన్షన్, నెలలో 6వ తేదీ వచ్చినా 5వ తేదీ వచ్చినా పెన్షన్ రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు 1వ తేదీ ఆదివారం అయితే మీరు 28వ తేదీకే వచ్చి ఇవ్వడాన్ని చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నెల కూలీల మీద ఆధారపడే కుటుంబాలు, పేద కుటుంబాలు 1వ తేదీ వస్తే రెంట్ కట్టుకోవడం కానీ, సరుకులు తెచ్చుకోవడం కానీ, లేకుంటే మందులు తెచ్చుకోవడం కానీ, ఇట్లా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నటువంటి మాకు ఎప్పుడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 6వ తేదీ అయినా కూడా పెన్షన్ రాలేక మేము చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మా అందరినీ కూడా ఆదుకుంటూ ఈ రోజు ఒక రోజు ముందుకే ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నారంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి మనం రావడం జరిగింది. ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారు కూడా ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమంలో మనతో పాల్గొంటూ ఈ రోజు ప్రజా సమస్యల మీద కూడా ఉన్నటువంటి సమస్యలు, ఏదైనా రైతు సమస్యలు ఉన్నాయా, లేకుంటే ఇంకా ఊర్లలో రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య మీద కూడా ఈ రోజు ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 10 లక్షల రూపాయల సీసీ రోడ్లను కూడా మనం కృష్ణాపురం గ్రామానికి కూడా కేటాయించి రోడ్డు కూడా వేయడం జరిగింది. అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటిది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా చేయడాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందరూ కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెన్షన్ ఇవ్వాలన్న రోజు వచ్చినప్పుడు ప్రతినిధులందరికీ కూడా ఈ రోజు సెలవు ఇచ్చి మీరు వెళ్ళి పెన్షన్ పంచి మళ్ళీ తిరిగి రావాలని ఈ రోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటే మీరు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పరిపాలనను ఈ రోజు మీ ముందు చూస్తా ఉన్నారని కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరింత బడ్జెట్ కేటాయింపులో కూడా సింగనమల నియోజకవర్గంలో కావాల్సినటువంటి నిధులను కూడా మనము ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న కానీ మొన్న మీరు చూసుకుంటే గార్లదిన్నె మండలంలో సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి బైపాస్ కెనాల్ గురించి కూడా ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా నేను, ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి గారు కూడా వెళ్లి వినతి కూడా చేయడం జరిగింది. ఒక ఎన్నికల హామీగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపు గార్లదిన్నె మండలమే కాకుండా సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర 4 మండలాలకు కూడా ఈ నీళ్లు అనేది చాలా చాలా సమకూలంగా ఉంటాయి. సక్రమంగా నీళ్లు పారేందుకు కూడా బైపాస్ కెనాల్ చాలా అవసరమని కూడా తెలియజేస్తూ మనం అందరికీ తెలుసు యోగలం పాదయాత్ర వచ్చినప్పుడు మన హిందూపూర్ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు కూడా వచ్చి మనకు హామీ ఇవ్వడం జరిగింది.